8వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 8వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. చాలు, ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామముకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రాజుల రాజువు, ప్రభువుల ప్రభు అయినటువంటి దేవా, మీకు వందనాలు. సృష్టికర్తమైనటువంటి దేవా, మీకు స్తోత్రాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తుతియో మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. మా కొరకే ప్రభువా చనిపోయి తిరిగి లేచినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు. మీరు చనిపోవుట చేత ప్రభా తిరిగి లేచుట చేత దేవా మాకు ఆశీర్వాదమును అనుగ్రహించినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో నా ప్రభువ చదువుబడినటువంటి లేఖన భాగముకే వందనాలు మాకు విరిచి వడ్డించుమని జీవం గల యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. లూకా సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో ఒక విషయమును మనము చూస్తూ ఉంటున్నాం. అదేమిటనే కనుక మనం చూస్తే ఫలించుట. ఏంటిది? ఫలించుట అనేటువంటి దానిని గూర్చి లూకా మరి చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా ఫలించాలి అనేటువంటి దానిని గురించి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉపమానం మనం చాలాసార్లు చదివినటువంటి వారమే. ఈ 4 సువార్తలు కనుక మనం చదివినట్టయితే ఈ 4 సువార్తల్లో కూడా వ్రాయబడుతూ వచ్చింది. ఏంటిది? ఈ యొక్క ఫలమును గూర్చి. కాబట్టి ఈ యొక్క ఫలము ఎలా ఫలించాలట? నూరంతలుగా ఫలించాలట. ఏంటిది? నూరంతలుగా ఫలించాలి. కాబట్టి ఫలించాలంటే ఏం కావాలి మొట్టమొదటిగా చెప్పండి? మంచి నేల కావాలి. సపోజ్ మంచి నేల ఉంది. ఫలిస్తదా? ఏం కావాలి? నీరు కావాల. మంచి నేల ఉంది, మంచి నీరు ఉన్నాయి. ఫలిస్తదా? ఆ! విత్తనం లేకుండా ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? మీరు అసలైంది వదిలిపెట్టి అన్నీ చెప్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే హ్మ్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పి ఉన్నాను అనుకుంటా. నేను నా చదువులు అయిపోయిన తర్వాత నా స్టడీస్‌కి గ్యాప్ వచ్చింది మధ్యలో. ఆ మధ్య కాల సమయంలో నేను ఒక జాబ్ చేస్తూ వచ్చాను. మార్కెటింగ్ దాంట్లో. చేస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క సూపర్ మార్కెట్‌లో ఒక అమ్మాయి వచ్చిందనమాట. వచ్చి డైరెక్ట్‌గా మేనేజర్ దగ్గరికెళ్ళి అడిగింది. "అయ్యా! నాకు వడ్లు కావాలి. వడ్లు ఎలా ఉంటాయో చూపించు" అని చెప్పేసని అడిగింది. ఏంటిది? వడ్లు కావాలి. వడ్లు ఎలా ఉంటాయో చూపించు అని చెప్పేసని అడిగింది. అప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి మేనేజర్? వడ్లు చూడనటువంటి వారు, తిననటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకు తెలిసి ఎవరు ఉండరు. అయితే ఆయన చూసి నవ్వి "రామ్మా" అని చెప్పేసి తీసుకెళ్ళి రైస్ దగ్గరికి తీసుకెళ్ళి "సరే, సరే అమ్మా ఇదే వడ్లు. వడ్లు మీద ఉన్నటువంటి పొట్టుని తీసేస్తే వచ్చేదే బియ్యము. ఇదే ఆ వడ్లు లోపల ఉన్నటువంటి గింజలు" అని చెప్పేసి చూయించాడట. అంటే ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారంటే, ఈ తరం ఎలా ఉన్నదంటే, ఎలా ఉన్నది చెప్పండి? రెడీమేడ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రెడీమేడ్. అంటే ఆల్రెడీ సిద్ధపరిచిన దాన్ని తినడానికి ఇష్టపడతారనమాట. సిద్ధపరచుకోవడానికి ఇష్టపడరు. ఏంటిది? మళ్ళా చెప్పండి? సిద్ధపరచుకోవడానికి ఎవ్వరికీ ఇష్టం లేదు. ఇంకొక విధానంలో చెప్పాలంటే పని చేయడం ఎవరికీ ఇష్టం లేదు. చెప్పండి? పని చేయటము ఎవ్వరికీ ఇష్టం లేదు. కష్టపడడం అసలే ఇష్టం లేదు. తింటా, త్రాగుతా, పడుకుంటా, లేస్తా అంతే చాలు. ఈవెన్ దో స్నానం చేసుకోవడానికి కూడా బద్ధకం. మీకు చూసారో లేదో ఈ రోజుల్లో పిల్లల్లోన స్నానం చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఒళ్ళుకు బద్ధకం. ఎందుకు ఈ విధంగా మనకు సంభవిస్తూ ఉన్నదని గనక మనం చూస్తే ఏంటి చెప్పండి? భయము లేనటువంటి తనం. అందుకనే సామెతల గ్రంథంలో గనక మీరు చూస్తే యెహోవా యందలి భయము, భక్తి చెప్పాలా? దేనికి మూలము? జ్ఞానమునకు మూలము. జ్ఞానం లేదు గాబట్టే భయం, భక్తులు లేవు. జ్ఞానం ఉంటే ఏముంటది? భయభక్తులుంటాయి. ఏ జ్ఞానం ఇది? జ్ఞానమును నేనే జ్ఞానాధారము నేనే అని చెప్పేసి ఎవరన్నారు ఈ మాటలు చెప్పండి? ఎవనికైనను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల ఎవరినడగాలి?
యాకోబు రాసిన పత్రికలో గనక మనం చూస్తే అక్కడ ఆయన రాస్తూ వస్తూ ఉంటున్నాడు. జ్ఞానం కూడా ఎవరు? యేసు ప్రభుల వారే. నేనే జ్ఞానం అని చెప్పేసి యోహాను రాసినటువంటి సువార్తల్లో గనక మనం చూస్తే ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడ, సహోదరి, ఫలము అనేటువంటి దాన్ని గనక మనం చూస్తే ఏం కావాలి చెప్పండి ఫలించటానికి? విత్తనము కావాలి. విత్తనము అనేటువంటిది ఏంటిది అనేటువంటిది మనం చూద్దాం. రండి. 12వ వచనం 8, 12. 11వ వచనం నుండి చదవండి. ఈ ఉపమాన భావం ఏదనగా చాలు. ఉప్ ఏంటిదంట? విత్తనము ఈజ్ ఈక్వల్ టు దేవుని వాక్యం. మళ్ళా చెప్పాలా? విత్తనము ఈజ్ ఈక్వల్ టు దేవుని వాక్యము. దేవుని వాక్యము అంటే చెప్పాలా? దేవుని వాక్యం ఎక్కడుంది? ఎన్ని ఉదాహరణలు చెప్పినా మళ్ళా మొదటికే. ఆ అమ్మాయి వచ్చి వడ్లు గింజని అడిగినట్టే ఉంది మీ విధానం కూడా చూస్తుంటే. చేతిలో పట్టుకొని దేవుని వాక్యం ఏదంటే ఏం చెప్పకపోతే ఏం చేయాలి మిమ్మల్ని? ఇంక ఏం చేయాలో మీరు ఆలోచించుకోండి. ఇక నేనేమి చెప్పడానికి కూడా ఏమి లేదు. మీరు ఆలోచించుకోవాలి ఇక. దేవుని వాక్యం అంటే ఏంటిది? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమేగా. మరి ఎవరు అనుసరించట్లేదు? అంటే ఎవరు చదవట్లేదన్నమాట వాక్యాన్ని గూడా. దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది. ఎవరు లోతుగా చదవట్లేదు. ఏదో టెక్స్ట్ బుక్ చదివినట్టు చదువుతూ ఉంటూ ఉన్నారు. హిస్టరీ చదివినట్టు చదువుతూ ఉంటూ ఉన్నారు. ఎందుకు 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 చెప్పనా? సస్తే ఎక్కడికి పోతాం? చెప్పాలా? ఆ! నరకానికి ఒరేయ్! నరకానికి పోకూడదంటే ఏం చేయాలా? ఆ! అది అది భయం అంతేగా. నరకానికి వెళ్ళకుండా ఉండడం కోసం ఉన్నటువంటి భయముంది కానీ, దేవుని భయం లేదు. నరకం అంటే భయముంది కానీ, దేవుడంటే భయం లేదు ఎవరికి కూడా. ఎందుకు? అగ్ని ఏముంది నరకం అంటే ఏంటి చెప్పండి? అగ్ని ఆరదు, పురుగు చావదు కాబట్టి అది భయము. పరలోకంలో ఏం లేదు చెప్పండి? అగ్ని లేదు. ఉందా? అగ్ని లేదు. కాబట్టి భయం లేదు మనకిగ. ఇంక భయం ఎందుకిక? అయితే ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ వాక్యం అంటే ఈ విత్తనం అంటే ఏంటిదంట? దేవుని వాక్యము అని చెప్పేసి ఆయన సెలవిస్తూ వచ్చాడు. నేల అనేటువంటిది ఏంటి చెప్పండి? అక్కడే రాశాడు చదవండి. 12వ వచనం. ఆ! 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 వారి హృదయం నుండి వాక్యము హృదయం ఏంటిది? ఆ! వాక్యం ఎక్కడుంటది? వాక్యం ఎక్కడుంటదో అదే నేల. చెప్పండి. వాక్యం ఎక్కడుంటదో ఆ! మంచి నేల ఏం చేస్తది చెప్పండి మీరు? మంచి నేల ఏం చేస్తది? ఆ! సరే. ఇంకొక 26వ అధ్యాయం జెనెసిస్‌లో గనక మీరు చూస్తే చదవండి. ఒక్కసారి ఒక్క మాట చదవండి. నేను ఎక్కువ కూడా రిఫరెన్స్‌లేం చూయించను మీకు. తొందరగా ముగిస్తా. ఇప్పటికే అలిసిపోయారు మీరు. ఆకలేస్తున్నట్టుంది. కొందరు గింజలు పెడితే వడ్లు గింజలు మీరు తినేసి పడుకుంటారు. చదవండి. 13వ వచనం. 26, 13. ఆ! 12వ వచనం కూడా చదవండి సిస్టర్. ఆ! విత్తనం వేసి చాలు. ఏమేశాడంట? ఏ సంవత్సరం? ఆ! అది గుర్తుండాలి మనకు. అది గుర్తు లేకపోతే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పండి? కరువు కాలంలో ఉన్నాం. మీకు తెలుసో తెలియదో? వాక్యాన్ని వాక్యంలాగా బోధించేటువంటి వారు కరువైపోయారు. కల్పనా కథలు చెప్పమంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్తారు. బైబిల్ వదిలిపెట్టి, బైబిల్ వాక్యాన్ని వదిలిపెట్టి. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి ఇక్కడేమంటున్నాడు చెప్పండి? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము అని చెప్పేసి మెన్షన్ చేశాడాయన. కరువు సంవత్సరములో, కరువులో నూరంతా పంట ఈజ్ ఇట్ పాసిబుల్? కరోనా టైంలో ఎగ్జామినేషన్‌కి వెళ్లి ఎగ్జామ్ రాసి 100కి 100 మార్కులు తెచ్చుకోవడం ఈజీనా? చెప్పండి. చెప్పాలా? కరోనా టైంలో స్కూలే లేదు, కాలేజే లేదు. చదువు చెప్పేటువంటి వాడే లేడు. అలాంటిది ఎగ్జామ్ రాసి 100కి 100 మార్కులు తెచ్చుకోవడం ఈజీనా? చెప్పాలా? టీచర్ లేకుండా లెసన్ చదివి ఎగ్జామినేషన్ రాయడం అంత ఈజీనా? అయితే అది పాసిబుల్ అని చెప్పేసి ఇస్సాకు నిరూపించాడు.
కరువు సంవత్సరంలో కూడా అది కూడా తమ దేశం కానటువంటి దేశంలో ఏం చేశాడు చెప్పండి? విత్తనము వేసి ఏమేశాడు చూడండి. విత్తనాలు వేశాడా? విత్తనం వేశాడా? ఆ! ఏం వేశాడు? ఎందుకు విత్తనాలేస్తేనే కదా ఫలించేది మరి. ఇప్పటికైనా గుర్తుకు రావాలి. ఈ విత్తనం ఎవరు? యేసు ప్రభుల వారు. ఆయన యేసు ప్రభునందు ఉన్నటువంటి వాడై ఎంతగా ఫలించాడు? నూరంతరం అంతేగాని పొలంలో ఉండి పొలం పంట గాదక్కడ. అర్థమవుతుందా? పొలం పంట పక్కన పెట్టుకోండి కొద్దిసేపు మీ హృదయం తీసివేయండి. కాబట్టి వాక్యం ఈజ్ ఈక్వల్ దేవుడు. దేవుని యొక్క వాక్యం. విత్తనము ఈజ్ ఈక్వల్ దేవుని యొక్క వాక్యం. సరే. నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉన్నాయి. ఇంకా నేల ఉంది. విత్తనం ఉంది. ఇప్పుడేం గావాలా? విత్తేటువంటి వారు కావాలా. ప్రభు ఏమన్నాడు? నేను మంచి వ్యవసాయకుడినన్నాడు. ఎక్కడన్నాడు చెప్పండి? చదవండి. తీసి చదవాలి రిఫరెన్స్. మొదటి వచనం చదవండి. ఆ! ఆ! చాలు. ఎవరంటే వాళ్ళ తండ్రి? వ్యవసాయకుడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు చెప్పాలా? వ్యవసాయం చేస్తాడు. పొలంలో విత్తనం వేసేదెవరు? విత్తనం వేసేదెవరు? చెప్పాలి. విత్తనం వేసేది ఎవరు? దేవుడు. నేను చెప్పిన మాటలుగా 15వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివిందదే. చక్కగా చదవండి. మళ్ళా చదవండి. ఎవరు నేనంటే? నెక్స్ట్. ఎవరు? తండ్రి ఎవరు? దేవుడే. తండ్రి అయినటువంటి దేవుడు. వ్యవసాయకుడంటే ఎవరు? వ్యవసాయకుడంటే దేవుడే గదా! వ్యవసాయం మరి ఈ విత్తనం వేసేదెవరు? వ్యవసాయకుడే గదా వేసేది. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. వాక్యాన్ని వాక్యం రూపకంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. విత్తేటువంటి వారెవరు? యేసు ప్రభుల వారు. వాక్యం ఎవరు? విత్తనం ఎవరు? ఇవన్నీ కూడా యేసు ప్రభువే. ఇప్పుడు రండి. ఓకే. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. చదవాలి ఫాస్ట్‌గా బైబిల్ ఓపెన్ చేయకుండా చదవాల. ఆ! ఆ! ఈజ్ ఇట్ పాసిబుల్? చెప్పాలా? పాసిబుల్ ఉందా? లేదా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎక్కడ నాటబడితేనంట, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఏ కాలమందైనా సరే ఏమిస్తది? ఆ! అంజూరపు చెట్టును గూర్చి ప్రభువు అన్నాడు. కాలం గాని కాలం టైంలో వచ్చాడు. వచ్చి అది చూడటానికి ఎలా ఉందంట? పచ్చగా ఉందంట. ఆకలేసింది ఆయనకి. వచ్చి చూశాడు. చూసి ఆ చెట్టు మొత్తం వెదికాడు. దొరికిందా అంజూరపు పండు? ఎందుకు దొరకలే? ఎందుకు దొరకలేదు? కాలం గాని టైం ఓకే. అయితే నీకు అన్నీ ఉన్నాయి గదా! వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫలించొచ్చు గదా! ఎందుకు ఫలించలేదు? దానిలో ఫలములు లేకపోవటం కారణం చేత ఏమన్నాడు చెప్పండి ప్రభువు? ఎక్కడ ఏమన్నాడు? ఆ! ఇక్కడే మనం యోహాను సువార్తలో గనక మనం లూకా సువార్తలోనే గనక చూస్తే, అదే మాట 3వ అధ్యాయంలో గనక చూస్తే మీకు రాయబడుతూ వచ్చింది ఆ మాట కూడా. అది తర్వాత చూద్దాం. సరే ఇక్కడేమన్నాడు? ఆ విత్తనం గనక ఎక్కడ నాటబడాలట? నీటి కాలువల యోరను నాటబడినదై. ఆ! నీరు అంటే ఎవరు చెప్పండి? చెప్పాలా? వాక్యమే. ఎక్కడుంది? మీరు ఒక తలలో ఊపి చెప్తే నేను ఒప్పుకోను. రిఫరెన్స్ చెప్పాలి. సమరయ స్త్రీతో ఏమన్నాడండి? ఏ జలం ఇస్తా అన్నాడు? జీవజలం ఇస్తానని చెప్పేసి అన్నాడు. నేనిచ్చే జలం త్రాగువాడు ఇంకెన్నటికి దప్పిగడు. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా జలము. నీటి కాలువ అంటే ఎవరు? యేసు ప్రభుల వారే. ఆ నీటి కాలువ ఏటిది అంటే దేవుని యొక్క వాక్యమే. ఇప్పుడు చదవండి. ఆ నీటి కాలువ పక్కన పరిశుద్ధ గ్రంథం అని పెట్టి చదవండి. అతడు పరిశుద్ధ గ్రంథము యోరను నాటబడినదై ఆ! చాలు. ఎట్లుంటాడప్పుడు? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. ఫలం ఎప్పుడిస్తది ఆ చెట్టు? నీటి కాలువల యోరను నాటబడినదైతేనే. ఎక్కడ? చూడండి. ఇప్పుడు ఇవన్నీ చెట్లున్నాయి. ఇవన్నీ చెట్లున్నాయి. ఎలా కనిపిస్తున్నాయి? వాడిపోయిన మొఖాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? ఒక చెరువు దగ్గరికెళ్లి చూడండి ఎలా ఉంటది ఆ చెట్టు? ఎందుకు? అంతే. సరే ఓకే. మన ఇంటి దగ్గర పెరట్లో నుంచి మొక్క ఎలా ఉంటది? పచ్చగా ఉంటది. ఎందుకు?
రోజు నీళ్ళు పోస్తావు కాబట్టి. అందుకని ఎలా ఉంటదది? పచ్చగా నిగనిగలాడుతూ ఉంటది. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడాయన, ఇదేంటంట నీటి కాలువల యూరన్ నాటబడింది కాబట్టి ఆకు వాడతదన్నాడా? ఆకు వాడక అని చెప్పేసి ఆయన సెలవిస్తూ వచ్చాడు. ఆకు వాడిపోదు. ఆకు వాడకుండా ఏం చేస్తది ఈ చెట్టు? ఫలమిచ్చేటిదిగా ఉంటదని చెప్పేసి అంటున్నాడు. ఇంకేమన్నాడు చూడండి. అతడు చేయునదంతయు సఫలమగును. అప్పుడు అప్పుడు నువ్వు ఏ పని చేసినా ఏమవుతది? ఇట్ ఈస్ ఎ ఫ్రూట్‌ఫుల్. ఫలభరితంగా ఉంటదప్పుడు. ఎప్పుడు దేవుని యొక్క లేఖనం ప్రకారంగా చేసినప్పుడు. అందుకనే నీటి కాలువల యొర నాటబడిన వాడవై ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేసినా అది ఎలా ఉంటదంటే 100% ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటది. ఇప్పుడు రండి లూకా సువార్తలో 8వ అధ్యాయం ప్రకారం చూద్దాం. అక్కడ విత్తువాని గురించి చెప్తూ వచ్చాడు. విత్తువాడు విత్తటానికి పోయాడట. విత్తినప్పుడు ఎక్కడెక్కడ పడ్డాయి విత్తనాలు చెప్పండి? చూసి చెప్పకండి. చూడకుండా చెప్పండి. ఒకటి త్రోవ ప్రక్కన పడ్డది. ముండ్ల పొదల్లో పడ్డది. రాతి నేల మీద పడ్డది. మంచి నేల మీద పడ్డది. ఎవరెవరు చెప్పారు చేతులెత్తండి. ఈ 4 మాటలు చెప్పిన వాళ్ళు చేతులెత్తాలా. అంటే మీకు తెలియదా ఆ విషయం గురించి? తెలుసా? సరే ఎంతమందికి తెలుసు? ఈ 4 చోట్ల విత్తనాలు పడ్డాయనే సంగతన్న? అందరికి తెలుసు. ఓకేనా? ఈ 4 చోట్ల విత్తనాలు పడ్డాయి. ఈ నేల ఈజ్ ఈక్వల్ టు హృదయం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రండి. ఇప్పుడు రండి. 12వ వచనం చదవండి. ఆ! 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 హ్మ్. చాలు. ఈ మొట్టమొదటి నేలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి? వినేటువంటి వారు. చెప్పండి. వినేటువంటి వారు. మొదటి వ్యక్తి అయిపోయింది. రెండోది. ఆ! 13. ఆ! ఆ! చాలు. వీళ్ళెవరు చెప్పండి? వీళ్ళలో 2 క్రియలు కనిపిస్తాయి. వింటారు, అంగీకరిస్తారు. వీళ్ళే ఒక మెట్టు ఎక్కువుంది ఈళ్ళకి. సరిపోయింది. మూడోది చదవండి ఇప్పుడు. ఆ! 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 చాలు. వీళ్ళెవరు? వింటారు, కష్టాలొచ్చినప్పుడు ఆ! అణిగిపోయేటువంటి వారు. అణచివేయబడినటువంటి వారు. ఇంకొక విధంగా చెప్పాలంటే అణచివేయబడినటువంటి విశ్వాసులు. క్లియర్? నాలుగోది రండిప్పుడు. ఆ! 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 చాలు. ఎవరు వీళ్ళు? ఓపిక ఎక్కువున్నటువంటి వాళ్ళు ఈళ్ళు. నలుగురు వ్యక్తులు చెప్పాం. ఫస్ట్ వినేటువంటి వాళ్ళు. 2 విని అంగీకరించేటువంటి వాళ్ళు. 3 అణిచివేయబడినటువంటి వాళ్ళు. 4 ఆ! వీళ్ళకి ఓపిక ఉన్నటువంటి ఈ 4 ఇట్లా పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు రండి. ఐదవ హ్మ్. 6వ అధ్యాయము, 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 43, 44 చదవండి. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు. పనికిమాలిన చెట్టున పనికిమాలిన ఫలం ఫలించవు. ఓకే. ఆ! తెలియబడును. ఆ! ఓకే. ఆ! 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 చాలు. ఇక్కడ గనక మనం చూస్తే కొన్ని విషయాలు ఇక్కడ గూడా చెప్పాడు. మనం ఏం చూస్తున్నాం? ఫలం గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఫలాలు ఎక్కడుంటాయి? చెట్టుకుంటాయి. అంతే గదండీ! మంచి చెట్టుకు మంచి ఫలాలే వస్తాయి. లాస్ట్ టైమ్ గూడా చెప్పినట్టున్నాను మీకు మేబీ. వేప చెట్టుకు మ్యాంగోస్ కాయమంటే కాయదది. మ్యాంగో ట్రీకి వేపకాయలు గాయమంటే కాయదు. క్లియర్ గదా! సో, కాబట్టి మనం చూసినటువంటి విధముగా ఏ మంచి చెట్టుకి ఏం గాయదంట? చెడు పండ్లు కాయవట. అంటే మంచి చెట్టుకి మంచి పండ్లే కాస్తాయి. దీంట్లో అందరికి అర్థమైంది గదా! ఆ కాయను బట్టి చెట్టు యొక్క గుణాన్ని జెప్పవచ్చు. అవునా? అవునా? కాదా? యెస్.
అందుకని రైతులు ఏం జేస్తారు, మంచి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో వెళ్లి కొనుక్కొని అవే పొలంలో నాటుతారు. అవునా? పత్తి విత్తనాలు చూడండి మీరు. డూప్లికేట్ గూడా ఉంటాయి. చూడడానికి 2 ఒకే విధంగా కనిపిస్తాయి. బట్ రైతుకి తెలుస్తది ఏది మంచిది, ఏది చెడ్డదనేటువంటి ఆయన అనుభవపూర్వకంగా ఒకవేళ పొలంలో గనుక మంచి పంట పండిందనుకోండి, ఆ విత్తనాలు తీసి పెడతాడు నెక్స్ట్ కొరకు. మా కాలంలో అయితే మా ఫాదర్ మంచిగా పడ్డదనుకో మాకు వేరుశెనక్కాయలు వేసేటువంటి వాళ్ళం. 30 సంచులు కాసిందనుకోండి 2 ఎకరాలకు మాకు అది ఎక్కువ చాలా. సో, ఆ గింజలు తీసి పెడతాం. తీసి పెట్టి నెక్స్ట్‌కి వాటినే వాడుకుంటాం మేము. ఒకవేళ తక్కువ కాసిందనుకోండి పంట 15 సంచులు, 20 సంచులొచ్చిందనుకోండి, ఆ విత్తనాలు వాడం. కొత్తవి తీసుకొచ్చుకుంటాం. ఆ విధంగా చేసేటువంటి వాళ్ళం. ఎందుకు? మంచి ఫలాలు వేస్తే, మంచి విత్తనాలు నాటితే ఏమొస్తది? నెక్స్ట్ సన్‌ఫ్లవర్ కూడా అంతే సేమ్ పొద్దుతిరుగుడు. కాబట్టి మంచి విత్తనమైనటువంటిది దేన్ని బట్టి తెలుస్తుందంటే, విత్తనంని బట్టి చెట్టు తెలుస్తుంది. విత్తనం మంచిదయిందనుకో చెట్టు మంచిదే. విత్తనం చెడ్డదయిందనుకోండి చెప్పాలా? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఆ! తల్లిదండ్రులు మంచి వాళ్ళైతే పిల్లలు అంతే గదా! ఆ! కరెక్టే. ఇప్పుడు విత్తనం ఎవరని జెప్పుకున్నాం? యేసు ప్రభుల వారు. కరెక్టే గదా! విత్తినటువంటి వారు యేసు ప్రభు వారే. కరెక్టేనా? ఆ! ఇప్పుడు ఎక్కడ విత్తాడు? హృదయంలో విత్తాడు. అందరికి సమానంగా విత్తారు గదా! మరి ఎంతగా ఫలిస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడేమో మంచి నేలను పడినటువంటి వారు ఓపికతో ఉన్నటువంటి వాళ్ళు నూరంతలుగా ఫలించారు. అంతే గదా! మరి అందరూ ఎందుకు ఫలించలేకపోతున్నారు? అందరికి విత్తనెస్ సేమే గదా! యేసు ప్రభుల వారే గదా! అందరికి వాక్యం జెప్పింది. అందరికి యేసు ప్రభుల వారే వాక్యం జెప్పింది. అందరికి రక్షింపజేసింది యేసు ప్రభుల వారే. వాక్యం ఒక్కటే. కానీ ఫలాలు వేరు వేరుగా వస్తూ ఉన్నాయి. మరి కారణం ఏమిటి? రండి. లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనం చదవాలా? సెల్ ఫోన్స్ కొద్దిగా కింద పెట్టి చదివితే మంచిగుంటది. చదవండి సిస్టర్. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. చాలు. ఏం జేయాలంట? అందరికి ఒకటే వాక్యమే బోధించాడు కాబట్టి మారు మనసు పొందాం. ఇప్పుడు మారు మనసుకు తగినటువంటి ఫలం ఏం జేయాలి మనము? ఫలించాలా అని జెప్పేసి అంటున్నాడు. ఒకవేళ ఫలించకపోతే రండి 9వ వచనం. ఆ! ఆ! చాలు. మంచి ఫలం ఫలించలేదనుకోండి ఏం జేయాలా? ఆ! ఇప్పుడు ఫలం ఏంటిదో ఇప్పుడు చూపిస్తాను. ఒక 2, 3 ఫలాలు మాత్రమే చూపిస్తాను. ఇక్కడ గూడా ఉన్నాయి. ఈ ఫలాలు మీకు మేబీ అయి బుర్రకెక్కకపోవచ్చు. కాబట్టి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:22వ అధ్యాయం. గలతీ 5:22 ఆత్మఫలం ఏమనగా ఆ! ప్రేమ, సంతోషము, సమాధానము. ఆ! 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 చదవండి. ఆ! ఆ! చాలు చాలు. ఎన్నున్నాయి చెప్పండి క్యారెక్టర్సు? 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. 9 లక్షణాలున్నాయి ఈ ఫలానికి. ఇదేం ఫలము? ఆత్మ ఫలం ఇది. ఇంకా చాలా ఫలాలున్నాయి. వాటన్నిటి గురించి మనం చెప్పుకోము. తర్వాత 19వ వచనం చదవండి. ఆ! 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 హ్మ్. ఓకే. హ్మ్. ఆ! హ్మ్. ఓకే. ఆ! ఆ! హ్మ్. 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 చాలు. ఇక్కడ దాదాపుగా ఈ క్యారెక్టర్స్ దీనికంటే ఎక్కువగా ఉన్నాయి. ఏంటివి? ఈ ఫలం వేరు. ఇది భూ సంబంధమైనటువంటి ఫలము. ఇదేమో ఆత్మ సంబంధమైనటువంటిది. అదేమో శరీర సంబంధమైనటువంటి ఫలము. మరి మీకు 2 ఫలాల గురించి చెప్తూ వచ్చాము. నువ్వు ఏ ఫలమును ఫలిస్తున్నావు అనేటువంటిది యువర్ చాయిస్. ఆత్మ ఫలాలు ఫలిస్తావా? శరీర ఫలాలు ఫలిస్తావా? ఆత్మ ఫలాలు ఫలిస్తేనేమో అది నరకబడదు. అలానే ఉంటది. ఒకవేళ శరీర ఫలములు గనుక ఫలించావనుకోండి, ప్రభువేం చేస్తా అన్నాడు? నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. ఆజ్ఞ ఏంటిది? రండి. 21వ అధ్యాయం రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన 22 8వ వచనం. అమ్మా 21:8 ప్రకటన గ్రంథము 21:8
ఆ! 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 హ్మ్. 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 ఆ! 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 ఏంటిదిది? ఇది మరణం ఇక్కడ పడవేయబడుతుంది. నరకబడి అగ్నిలో వేయబడును అంటే, ఇక్కడ రెండో మరణానికి డైరెక్ట్‌గా టికెట్ ఇది. ఏది? ఫలింపని ప్రతి చెట్టుకు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి నువ్వు ఏ విధంగా ఫలిస్తూ ఉంటున్నావు? విత్తనం క్యారెక్టర్‌లో ఏమాత్రం తేడా లేదు. చెప్పండి ఏమైనా తేడా ఉందా? యేసు ప్రభులో ఏమైనా తేడాలున్నాయా? నీకెక్కువిచ్చి ఇంకొకరికి తక్కువిచ్చాడా? అందరికి సమానంగా ఇచ్చాడు. ఆయనలో ఏ తప్పు లేదు. అందరికీ ఒకే వాక్యంనిచ్చాడు. ఎవరికి ఎంత కావాలంటే అంత చేదుకొనవచ్చు. ఫలించేటువంటి బాధ్యత నీ మీద, నా మీద ఉంది. లూకా సువార్త మూడవ అధ్యాయం, లూకా సువార్త మూడవ అధ్యాయం, మూడవ అధ్యాయం 11 వచనం చదువు. 10 వచనం చదవండి. అందుకు అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవాలి? ఆ! 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 చాలు. చాలు చాలు సిస్టర్. ఇక్కడ ప్రజలున్నారక్కడ. ఇది యోహాను చెప్తున్నటువంటి మాట. ఏమన్నాడు? "అయ్యా! మీరు ఫలించాల. ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతారన్నప్పుడు." రొమ్ము కొట్టుకొనుచు వాళ్ళేమన్నారంటే, "అయ్యా! మేమేం చేయాలి మరి? ఫలించాలంటే ఏం చేయాలని?" చెప్పేసి అడుగుతూ వచ్చారు. అన్నప్పుడు మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీకు 2 సొక్కాలున్నాయి కదా! ప్రతి ఒక్కరికి. ఉన్నాయా? ఉంటే ఏం చేయాలా? ఒకటి ఇయ్యాలి. ఇది కష్టమైందా? సులువైనదా? ఇది చేస్తే మీకు ఫలమొస్తది. రెండోది చదవండి సిస్టర్. ఆ! 12 వచనం. ఆ! 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 చాలు. ఇక్కడ సుంకరులంటే దే ఆర్ డూయింగ్ జాబ్. జాబ్ చేసేటంటి వాళ్ళు. లైక్ ఎ గవర్నమెంట్ జాబర్స్. ఎనీ పర్సన్ జాబ్ చేసేటంటి వాళ్ళు. మీకు కలిగిన దాంతో ఏం చేయాలా? తృప్తి కలిగి ఉండాల. అంతేగాని లంచాలు తీసుకొని ఎక్కువగా చేసుకుందామని పోతే ఏమవుద్ది? ఉన్నది గూడా పోతది. అదే చెప్తున్నాడు ప్రభువు. ఇక్కడ సుంకరులు అంటే ఎవరంటే టాక్స్ కలెక్టర్స్. కాబట్టి వారినేమంటున్నాడంటే మీకు కలిగిన దానితో తృప్తి కలిగి ఉండండి. అంతేగాని లంచం ఏం చేస్తది? గ్రుడ్డితనం కలుగజేయును అని చెప్పేసి లేఖనంలో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి మనం ఏం చేయకూడదు? లంచం ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఈ రోజుల్లో ప్రతి దానికి మనం ఏం చేస్తున్నాం? అందరూ చేస్తున్నారు బ్రదర్. ఏం చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఇయ్యాలి. పోలీస్ స్టేషన్‌లో కేస్ పడ్డదనుకో, నీవు ఇయ్యకపోతే ముందుకు సాగదది. బర్త్‌డే సర్టిఫికేట్ కావాలనుకో, ఇయ్యకపోతే ముందుకు సాగదు. డెత్ సర్టిఫికేట్ కావాలనుకో, ముందుకు సాగదు. నాకు తెలుసు బాగా. గుజరాత్‌లో ఒక ఫ్యామిలీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎవరు? గవర్నమెంట్ ఇవ్వాలి. అది ఇస్తే దే ఆర్ రెడీ టు గో ఔట్ ఆఫ్ కంట్రీ. అయితే వాళ్ళు ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నారు. అయినప్పటికీ వారు ఇవ్వట్లేదు. ఎందుకు? ఇట్ ఈస్ ఎ క్రిస్టియన్ మ్యారేజ్. గుజరాత్‌లో క్రిస్టియన్ మ్యారేజ్ గాని, క్రిస్టియన్ బర్త్‌డే సర్టిఫికేట్ గాని, క్రిస్టియన్ డెత్ సర్టిఫికేట్ గాని తెచ్చుకోవాలంటే కత్తి మీద సాము లాంటిది. ఏంటిది? ఆ! అంత ఈజీ కాదు. శ్రమ పడాలి. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంతే అని వదలట్లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. సమస్తమును కూడా దేనితో సమానంగా ఎంచుకుంటున్నారంటే పెంటతో సమానంగా ఎంచుకుంటున్నారు. లంచం ఇస్తే అయిపోద్ది. నో. వి డోంట్ వాంట్ టు గివ్ దెమ్. అందుకని వారి యొక్క శ్రమలో ఏమో చెప్పండి ఆనందం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకని టాక్స్ కలెక్టర్‌కి ఏం చెప్తున్నాడు? ఉన్నదానితో సంతృప్తి కలిగి ఉండండి అంటున్నాడు. మూడవది 14 వచనం. ఆ! 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 చాలు. చాలు. ఏం జేయాలా? ఇది కష్టమా? పైనంటే ఇంకా కష్టం. 2 అంగీలంటే ఒక అంగీ చాలా కష్టం. ఎందుకంటే రూ. 2000 పెట్టి మంచి షర్ట్ తీసుకొని పక్కోడికియ్యాలంటే ఎవడికైనా కష్టమే. ఇది లాస్ట్ చాలా ఈజీ. ఏంటి చెప్పండి? ఎవనిని బాధ పెట్టకయు. ఇది ఈజీ గదా!
ఎవరిని బాధ పెట్టకు. లేదా మనమేం చేస్తాం? పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం వరకు వాడిట్ట, వాడట్ట, వాని పైకెక్కని మనం ఎక్కమనమాట. మనకున్నటువంటి కల్చర్ ఏంటిదంటే అలాంటిది. అందుకనే కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ, మనం పైకి ఎవరిని ఎదగనియ్యం. మనము ఎదగం. అలాంటి క్యారెక్టర్స్ మనది. మానవుని యొక్క క్యారెక్టర్స్ అవి. అందుకనే కొన్ని చోట్ల మనల్ని జాబ్‌లో కూడా తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ కారణమును బట్టి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి ఎలాంటి లక్షణములు కలిగి ఉంటూ ఉన్నాం. ఈయన అంటున్నాడు ఇక్కడ, ఎవరిని బాధ పెట్టకు, ఎవరి మీదను అపనింద. నింద వేయడం చాలా ఈజీ. బ్రదర్, ఆ బ్రదర్ ఇలాంటోడు నీకు తెలీదు బ్రదర్. ఆ సిస్టరా వామ్మో! నువ్వు చూడలేదు. ఇట్లా చెప్తూ ఉంటాం. లేనిది ఉన్నట్టుగా పుట్టిచ్చేస్తూ ఉంటాం. అయితే ప్రభు అంటూ ఉన్నాడు. ఇక్కడేమంటూ ఉన్నాడు? ఎవరి మీద కూడా అపనింద వేయకూడదు అంటున్నాడు. ఇవి ఇంకా ఈజీ చెప్పిందాయన. ఎవరు? యోహాను. ఇది చేస్తే పరలోకమందు మీ ఫలం ఏమవుతది? అధికమగును అని చెప్పేసనంటున్నాడు. ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతివాడు ఎక్కడ తన ఇల్లును కట్టుకొని వానిగా ఉంటాడు? బండ మీద ఇల్లు కట్టుకొని వానిగా ఉంటాడని చెప్పేసంటాడు. ఒకవేళ ఆ విధంగా లేవనుకో, నీ ఇంటిని ఎక్కడ కట్టుకొని వానిగా ఉంటావు? ఇసుక. ఎలా ఉన్నావో నిర్ణయించుకో. ప్రభు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. వాక్యం అందరికీ ఒకటే. నువ్వెంతగా దేవుని యొక్క వాక్యంలో ఆనందిస్తూ ఉంటూ ఉన్నావు. దీనిలోనే చేదుకొని, త్రాగి నువ్వెంతగా ఫలిస్తూ ఉంటూ ఉన్నావు. అది నీకు వదిలిపెట్టబడి ఉంటుంది. అయితే ప్రభు ఒక దినమున వస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ దినమున ఫలములు గనక మన చేతిలో లేకపోతే ఆయనేమంటాడు చెప్పండి? చెడ్డ దాసుడా! నువ్వెవరో నాకు తెలియదు బయటికెళ్ళుము అని చెప్పేసనంటాడు. అదే నువ్వు గనక నీ చేతిలో ఫలములు ఉన్నాయనుకో, ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా! ఇదిగో నీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యములో నాతో కూడా ఉండుము అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. చెప్పండి. ఎక్కడుందామని నిర్ణయించుకుంటూ ఉన్నాం. మనకు 2 మార్గాలు మన ముందే ఉంటున్నాయి. పరలోకానికి వెళ్దామా? నరకానికి వెళ్దామా? నువ్వు పరలోకానికి వెళ్తావా? నరకానికి వెళ్తావా? అనేది నీ ఫలమును బట్టే ఉంటది. ఏంటిది? నీ ఫలమును బట్టే. క్రీస్తు యొక్క వాక్యమును బట్టి కాదు. నువ్వు ఆ యొక్క వాక్యమును బట్టి గనక జీవిస్తే అప్పుడు నీ యొక్క ఫలము వాక్యానుసారమైనదిగా ఉంటది. నువ్వు వాక్యమును ఆధారం చేసుకోకుండా నువ్వు ఫలించావనుకో, దాంట్లో ఏముంటది? మనం చూస్తూ వచ్చాం. గళితులకు రాసినటువంటి పత్రిక 5:19 ప్రకారం. జాగ్రత్త. శరీరానుసారంగా ఫలిస్తూ ఉంటూ ఉన్నామా? ఆత్మానుసారంగా ఫలిస్తూ ఉంటూ ఉన్నాం. నీ ఎదుట ఉంచబడింది. క్వెషన్ పేపర్ నీ దగ్గర ఉంది. నీవే దీన్ని కరెక్షన్ చేసుకో. కరెక్షన్ చేసుకొని ఎన్ని మార్కులు వస్తూ ఉంటూ ఉన్నాయి? 100కి 100 మార్కులు వచ్చినట్లయితే ఏంటిది? బలా మంచమైన నమ్మకమైన మంచి దాసుడు అంటున్నాడు. 100కి 100 మార్కులు 30 మార్క్స్ వచ్చాయనుకోండి. అయినను కూడా అంటూ ఉన్నాడు. 30 దంతులు గాను, 60 దంతులు గాను, 100 దంతులు గాని సెలవిస్తున్నాడు. అట్‌లీస్ట్ 30 దంతులు గాని ఫలించినా కూడా యాక్చువల్‌గా రూల్స్ ప్రకారం ఏంటి? 35 మార్కులు వస్తే పాస్. ప్రభు అన్నాడు. ఇంకా తగ్గాడు. 5 మార్కులు లెస్ చేశాడు. ఫలించడానికి నీకిష్టమా? ఒకవేళ ఫలించడానికి నీకిష్టమైతే రండి మనం మోకరించి ప్రార్థన చేసుకుందాం. నీవు నేను ఫలించాలనే ఆయన కలువరి శిలువలో బలియాగమవుతూ వచ్చాడు. ఆయన పునరుత్థానం నీవు నేను ఫలించాలనే. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి ఎలా ఉంటున్నావు? ఫలభరితమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటూ ఉన్నావా? లేక శరీర సంబంధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటూ ఉన్నావా? ఒకసారి పరీక్షించుకుందాం. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం జీవిస్తుంటే గనక, ఫలభరితమైన జీవితం జీవిస్తుంటే గనక దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకవేళ అలాంటి జీవితం మన హృదయంలో గనక లేకపోతే ప్రభు యొద్ద క్షమాపణ అడుగుదాం. ప్రభా దయతో క్షమించుము. నీ కొరకు నేను ఫలించేటువంటి వాడిగా ఉన్నట్లు సాయం చేయమని ప్రభువుని అడుగుదాం. మమ్మల్ని మిక్కిలిగా